అందరికీ శివోహం. నా పేరు సుభాష్. నేను కర్మన్ఘాట్ హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు 2021లో మ్యారేజ్ అయింది. ఆఫ్టర్ 3 years కూడా మా వైఫ్కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు. చాలా బాధపడుతుండే. అదే టైంలో లాస్ట్ ఇయర్ మనకి కల్పతరు అనేది టెక్నిక్ స్టార్ట్ అయింది. ఆ కల్పతరు టెక్నిక్ స్టార్ట్ అయిన తర్వాత మేమిద్దరము గురుగారి ఫోటో ముందు కూర్చొని కల్పతరు చేసాము. నెక్స్ట్ మంత్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మేము చేసిన ఈ 1 month కల్పతరు ఎఫెక్ట్ ఇప్పటివరకు ఎలా పనిచేస్తుంది అంటే, ప్రజెంట్ మా పాప వయసు 4 months. ఈ 4 monthsలో ఒక్కసారి కూడా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. చేసింది 1 month కానీ అది మల్టిప్లై అవుతూ ఇప్పటివరకు మా పాపని రక్షిస్తూ వస్తుంది. ఇది ఎప్పటివరకే అంటే నా పాప మోక్షం పొందే వరకు ఈ కల్పతరు రక్షిస్తూనే ఉంటుంది. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన గురుగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పూజ్య గురుదేవులకి పాదాభివందనాలు. గురుదేవ, సాక్షాత్తు పరమశివుడు తెరలో నడుచుకుంటూ వస్తే గంగ ఉప్పొంగి వారి అభిషేకం చేసినట్టుగా పాదాలని ఇవాళ నా మనసు కూడా ద్రవీభవించి కన్నీళ్ళలా వచ్చేస్తున్నాయి. ఏదో తెలియని ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలిగింది. అలా ఆగట్లేదు కన్నీళ్ళు. ఈ సంసార బంధాల నుంచి మనల్ని కాపాడి ఈ మాయల నుంచి మనల్ని మోక్ష మార్గంలో నడిపించడానికి సద్గురువే మనకు ఆ భాగ్యాన్ని కలిగిస్తారు. అలాంటి మహాభాగ్యం నాకెవరు కలిగిస్తారు? నాకు కూడా ఒక మంచి గురువును చూపించండి అని ఆ పరమాత్మను ఎప్పుడు కూడా నేను వేడుకునేదాన్ని. అలాంటి సద్గురు నాకు దొరికినందుకు, నాకు ఆ భగవంతుడు ఇచ్చినందుకు ధన్యోస్మి గురుదేవా. మీరు నాకు గురువుగా లభించినందుకు. అలాగే కల్పతరు చేసిన తర్వాత కొన్ని రోజులకి మా హస్బెండ్ బాగా మెడ నొప్పి అనమాట. నేను ఒక 3 rounds కంప్లీట్ చేశాను అంతే. ఆయనకు వెంటనే అక్కడ ఎక్కడైతే నొప్పి ఉందో ఆ భాగంలో ఎవరో క్యూర్ చేసినట్టుగా మెల్లిమెల్లిగా నొప్పి క్రమంగా తగ్గుతూ వస్తుంది. అలాగే బాడీ కూడా చాలా లైట్గా అయిపోయిందంట, తేలిగ్గా అయిపోయి ఇలా గాలిలో ఇలా తేలుతున్న భావన కలిగిందంట. ఆనందులు వారు నవ్వుతున్నారు. అంతటి అత్యున్నత స్థితి అంటే ఎలాంటి ఒక ఆధ్యాత్మిక చింతన లేని వ్యక్తికి కలిగిందంటే అది గురుదేవుల నుంచి వచ్చినటువంటి ఆధ్యాత్మిక శక్తి ప్రసరణ ఆయనలో అలా ప్రసరించింది. చాలా చాలా కృతజ్ఞతలు. ధన్యోస్మి గురుదేవ, ధన్యవాదాలు. అందరికీ శివోహం. నాకు చాలా అద్భుతమైన మిరాకిల్ జరిగిందండి. మా ఆవిడకి విపరీతమైన హెడేక్ వచ్చేదండి. ఆ హెడేక్ కూడా దగ్గర 6-7 సంవత్సరాల నుండి ఉండే. డాక్టర్ గారిని ఎప్పుడు చూపించినా మైగ్రేన్ హెడేక్, అది లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందని చెప్పారు. ముక్కులో కండ కూడా పెరిగిందండి. 10 సంవత్సరాల క్రితం నా పెళ్ళి అవ్వకముందు ఒకసారి దాన్ని సర్జరీ చేశారు. మళ్ళీ తర్వాత చూపిస్తే డాక్టర్ గారు మళ్ళీ సర్జరీ చేయాలని అనేసి అన్నారు. ఈలోపు గురుగారి పుణ్యమో, నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో లేక అర్థం కాలే కానీ ఆన్లైన్ క్లాస్ గురుగారు కల్పతరు ఆన్లైన్ క్లాస్ జరిగింది. ఆన్లైన్ క్లాస్లో నేను అటెండ్ అయ్యాను, మా ఆవిడ కూడా అటెండ్ అయింది. దానికి కల్పతరు ఆన్లైన్ క్లాస్ ఇచ్చిన తర్వాత నాకు సమయం లేక నేను చేసుకోలేదు, కానీ ఆమె రోజు చేసుకుంటూ ఉండేది. మళ్ళీ 10 రోజుల తర్వాత డాక్టర్ గారి దగ్గర కన్సల్ట్ అయితే ఆపరేషన్ ఏం లేదమ్మా, చూద్దాం, కొంచెం సమయం తీసుకుందామని చెప్పారు. అది చాలా అదృష్టం, అది చాలా మిరాకిల్ అండి. కల్పతరు అయిన తర్వాత ఇప్పటికీ 4 months నుండి ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు. ముక్కులో ఉన్న కండ మాయమైపోయింది, హెడేక్ కూడా మాయమైపోయిందండి. అదంతా గురువుగారి దయ వల్ల, గురుగారి పుణ్యం వల్ల. నిజంగా కల్పతరు ఒక మహా అద్భుతం. అది గురువుగారికి మేము ఏం చేసినా రుణం తీర్చుకోలేమండి. జై గురుదేవ్. శివోహం శివోహం శివోహం. నా ఎస్కేఎస్ ప్రయాణం Jan 1, 2021, ఇప్పటికీ ఆల్మోస్ట్ 4.5 సంవత్సరాలు. అంతకు 28 సంవత్సరాల ముందు నుంచి కళ్ళజోడు ఉండేది, ఐసైట్ ఉంది. సాధన చేస్తూ ఎలా తగ్గిందో తెలియదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఏ లేజర్ లేదు, ఏ ట్రీట్మెంటు లేదు, కళ్ళజోడు కూడా లేదు.
కానీ చక్కగా కనిపిస్తున్నారు అందరూ మొబైల్తో సహా. డాక్టర్స్ 3 సార్లు ఒక కౌంటర్, ఒక క్యాబిన్ నుంచి ఇంకో డాక్టర్ దగ్గరికి షిఫ్ట్ చేసి మరీ చెక్ చేశారు. ఏదో తేడా ఉంది, ఈమెంటి వయసు పెరుగుతున్న కొద్ది సైట్, ఎవరికైనా ఐ సైట్ మందగిస్తుంది కదా, ఈమెకేంటి ఉన్న సైట్ పోయింది, తగ్గిపోతుంది ఏంటి అని. సో అలా చెక్ చేసి మరి డాక్టర్స్ కూడా కన్ఫర్మ్ చేయడానికి బాగా ఇబ్బంది పడి కూడా నేను వారి మాట లెక్క చేయకుండా, వారిచ్చిన కళ్ళజోడు ధరించకుండా, కేవలం శ్రీ జీవేశ్వర యోగి వారి దయ వల్ల సంపూర్ణంగా నాకు కంటి చూపు వచ్చింది ఈరోజు. ఈ సెషన్ అయినా కూడా నాకు ఒకటి ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఏమంటారంటే ఇంత దూరం వచ్చారు, ఇంత అయ్యింది, సో మెడిటేషన్ అనేది కంపల్సరీ. కరెక్టా కదా? చేద్దామా? ఎంతమంది చేద్దాం అనుకుంటున్నా? అయితే నేను చేపియా అని అనుకోకండి, చేపిస్తా. సరే, అందరూ ఒకసారి లేచి రిలాక్స్ అయ్యి కూర్చోండి. మీ వీపు మెడ తల 3 నిటారుగా పెట్టుకొని కళ్ళు మూసుకోండి. భస్మాభిషేకం యొక్క ప్రాముఖ్యత ఏంటి? మీరు భస్మాభిషేకం అనగానే గుర్తొచ్చేది ఏంటండి? ఉజ్జయిన్ మహాకాల్. ఉజ్జయిన్ మహాకాల్లో భస్మాభిషేకం అత్యంత వైభవంగా జరుగుతుంది. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది భస్మం. దానినే విభూది అని కూడా అంటాం. వైరాగ్యానికి ప్రతీక భస్మం. నువ్వు ఏముంది తీసుకొచ్చింది, తీసుకుపోవడానికి ఏంటి నీ తాపత్రయం? ఆ భస్మాన్ని చూసి నేర్చుకోమని మనకు అనుక్షణం గుర్తు చేస్తూ ఉంటాడు ఈశ్వరుడు. భస్మమైనం శివం సౌఖ్యం, భస్మమైనం శివం ప్రియం, భస్మమైనం శివం శుద్ధం, భస్మమైనం పరాయణం. భస్మం ఎలా అంటే శివుడికి, అంటే ఆయనకి ఎంత ప్రియమైనదో మనకి అంత సౌఖ్యాన్ని ఇస్తుంది. మనం ఎప్పుడైతే భస్మధారణ చేస్తామో, భస్మధారణతో మనకి మనస్సు శాంతిస్తుంది, మనకి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకుంటాం. మీరు విగ్రహ రూపంలో ఉన్న శివుడికి చేయడానికి అవకాశం లేదేమో, జీవంతో ఉన్న శివుడికి చేస్తున్నారు. ఇంకేం కావాలండి మనకి? ఎంత అదృష్టం అండి అది, ఎన్ని జన్మల పుణ్యమండి అది. శివుడికి ఎంతో ఇష్టమైన భస్మంతో, ఆ శివస్వరూపమైన గురుదేవులకు కూడా ఇష్టమైన ఆ విభూతితో మనం ఆయనకి భస్మాభిషేకం చేసుకోబోతున్నాం ఈ రోజున. సో భస్మాభిషేకం చేసేవారు ఆడవారంతా ఇటు నుంచి రావాలి, మగవారంతా అటు నుంచి రావాలి. शिवं मयं नमामयं नमः शिवं शिवं मयं नमामयं नमः कर्पूर गौर है वे करुणा की अवतार है कर्पूर गौर है वे करुणा की अवतार है क्षण में प्रसन्न हो वे शिव महाकाल है प्रचंड है प्रगल्भ है परेश है अखंड है आनंद है
शक्ति है प्रचंडकारी, तेरी महिमा है सब पर भारी। सत्य सनातन परा पुरातन, तेरे नाम का बहुमत भारी। नीलकंठ हलाहलधारी, तेरी कृपा से सृष्टि सारी। प्रभम प्रवासी पवम बयासी, महादेव है नित अविनाशी। चन्द्रशेखरे रति प्रतिक्षणं मम। धरेन्द्रनन्दिने विलास बन्धु बन्धुर स्फुरद्दिगन्त सन्तति प्रमोदमान मानसे। कृपाकटाक्ष धोरणी विरुद्ध दुर्धरापदि क्वचित् दिगम्बरे मनो विनोदमेतु वस्तुनि। जटाभुजङ्ग पिङ्गळ स्फुरत्पणामणि प्रभा कदम्ब कुङ्कुमद्रव प्रणिप्त दिग्वधूमुखे। मदान्ध सिन्दूर स्फुरत्व